ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును, కాలేజ్ లో ఏ గ్రూపు? బీఎస్సీ. అయినా ఈయనేమో బీఎస్సీ అంటున్నారు, నువ్వేమో బీకామ్ అంటున్నావు. మరి మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా? నాకు అర్థం కాక అడుగుతాను. మీరు ప్రశాంతంగా ఉండరు, ఇంకెవరిని ప్రశాంతంగా ఉండనివరా? ఆయన ఫ్రెండ్ అని చెప్తున్నారు కదా, ఏ కాలేజ్, ఏ గ్రూప్, ఈ వివరాలన్నీ నీకెందుకే? అడగడంలో తప్పేముంది నిష్క? తెలుసుకోవాలనుకున్నారు, అడిగారు. దాన్ని కూడా తప్పుపడితే ఎలా? అంటున్నానని తప్పుగా అనుకోకండి. నువ్వేమో క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తున్నావు, కానీ మీ డీటెయిల్స్ ఎక్కడ సింకులో లేవు. ఏం మాట్లాడుతున్నావు? మా ఇద్దరికి సింక్ లేకపోవడం ఏంటి? వీడి కాలేజ్లో నా బెస్ట్ ఫ్రెండ్. ఆహా, అయితే మరి అతని ఫోన్ నంబర్ చెప్పు. చా, వీడి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, నా ఫోన్ నెంబర్ వీడి దగ్గర లేదు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం మాట్లాడుతున్నావు? అతని ఫోన్ నెంబర్ నేనెందుకు చెప్పాలి? క్లోజ్ ఫ్రెండ్ అన్నావు కదా, అందుకు చెప్పాలి. అంటే మీ ఉద్దేశంలో అయితే నా క్లోజ్ ఫ్రెండ్ కాదా? అయితే మరి ఫోన్ నెంబర్ చెప్పొచ్చు కదా యువరాజ్. ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. చాలా. ఓ ఐసీ. ఇంతకీ నీ నెంబరేనా అతని దగ్గర ఉందా? ఇదేంటి ఈవిడ క్వశ్చన్స్ తో కాల్చుకుతింటుంది? ఏంటి యువరాజ్, అతని నెంబర్ నీ దగ్గర లేదు, నీ నెంబర్ అతని దగ్గర లేదు. మరి ఇంటి అడ్రస్ తనకెలా చెప్పావు? నువ్వు ఫోన్ చేయకుండా అతను ఇక్కడికి ఎలా వచ్చాడు? చా, ఈ జగదాత్రి వల్ల అడ్డంగా బుక్ అయ్యాను. గతంలో 2 times యువరాజ్ని డ్రాప్ చేయడానికి వచ్చాను, సో ఆ విధంగా అడ్రస్ తెలుసు. ఇకపోతే వీడికి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని ఫోన్ చేయకుండా వచ్చాను. అంతేనా? అంతే. నా నెంబర్ వీడి దగ్గర లేదు, వీడి నెంబర్ నా దగ్గర లేదు. ఓ, చాలా బాగా మేనేజ్ చేశారు. నా అంచనా కరెక్ట్ అయితే వచ్చిన వాడు అసలు యువరాజ్ కి ఫ్రెండే కాదు. మీ అనుమానం తీరిందా? డౌట్స్ తో నా టైం అంతా వేస్ట్ చేశారు. వెళ్దాం పదరా. అయ్యో అబ్బోడా, తినేళ్ళబ్బోడా. నాకేం వద్దమ్మా. ఏంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ వెధవ డౌట్లతో వచ్చిన గెస్ట్ల ముందు ఆయన పరువు తీస్తావా? అసలు మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వటమే మేం చేసిన పెద్ద తప్పు. అవునమ్మి, పేనుకు పెత్తనం వేస్తే తలంతా గీరిందని వీళ్ళని ఇంట్లో ఉండనిచ్చినందుకో బాగా బుద్ధి చెప్పుండారు. జగదాత్రి, ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది, లేకపోతే మేము హద్దులు దాటి మాట్లాడాల్సి వస్తుంది. రామ్మే, మనం కూర్చుంటేందాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.